సబబో కాదో క్యాన్సిల్ చేయాలో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి, డిసిషన్ తీసుకోవాలని, ప్రజల శ్రేయస్సు కోరేటట్టు ఉండేటట్టు ఆ డిసిషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాం చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అదానీ గారితో అంత స్నేహంగా ఉన్నారో, అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారో, అదే బాటలో చంద్రబాబు గారు నడవకూడదు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం చంద్రబాబు గారి హయాంలో కూడా జరగకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అదానీ చాలా ప్రాజెక్టులలో, రోడ్ల దగ్గర నుంచి, పోర్ట్ల దగ్గర నుంచి చాలా ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ దగ్గర అర్జీలు పెట్టుకుని ఉన్నారు. మేము ఈ ప్రాజెక్టులు చేస్తాము అన్న ప్రాజెక్ట్ లిస్టు చాలా పెద్దది. చంద్రబాబు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి, అదానీ గారిని బ్లాక్ లిస్ట్ చేయాలి, ఇక మీద ప్రాజెక్టులు ఇవ్వకూడదు, ఇచ్చిన డీల్స్ను కూడా రివ్యూ చేయాలి. ఈ సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంటుని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈరోజు భారతదేశం ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అదానీ వేరు వేరు అని ఎప్పుడూ అనిపించలేదు. అదానీ ఇదే చూశాను. మోడీ అదానీ గత 10 సంవత్సరాలుగా ఒక్కరనే చూశాం, ఒక్కటిగానే పనిచేయడం చూశాం. మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదానీ స్కామ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ, ఒక సెబీ కానీ, సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కూడా అదానీ మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు. కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదానీ అని చెప్తున్నా కూడా, వాళ్ళు ఇండైక్ట్ చేసినా కూడా, అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా, ఈ రోజుటి వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి, అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది దేశానికే అవమానకరం. గౌతమ్ అదానీ అన్నవాడు కేవలం గత 10-12 సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశమంతా చూసింది. ఈరోజు హీ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ 1 or 1st or 2nd రిచెస్ట్ మ్యాన్. ఎలా సాధ్యమైంది? ఇది కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి. ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో, ఒక సెబీ కానీ, ఒక ఈడీ కానీ, ఒక సిబిఐ కానీ, ఒక ఐటీ కానీ, ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద, కేవలం అదానీ మీద. కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి. ఇది చాలా అన్యాయం, అవమానకరం. ఈరోజు ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం, భారతదేశానికి అవమానం. మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అయ్యా, ఈ దేశాలకు భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది. ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమ్కు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి, ప్రాసిక్యూట్ అయినా చేయాలి. ఈ 2